పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఎస్తేరు గ్రంథంలోని 3 మరియు 4వ అధ్యాయముల గురించి ధ్యానించుకుందాం. అహేష్వేరోషు రాజు పర్షియన్ సామ్రాజ్యానికి రాజు. అతని మొదటి భార్య పేరు వష్టి రాణి. అహేష్వేరోషు రాజు తన ఏలుబడి 3వ ఏట గొప్ప విందు చేసి మంత్రులను, ఉద్యోగులను ఆహ్వానించెను. పర్షియా, మాదియా రాజ్యముల సైన్యాధిపతులను, రాష్ట్ర పాలకులను, ప్రముఖులను విందునకు పిలిచెను. ఆ విందు 6 నెలల పాటు కొనసాగెను. ఆ ఉత్సవమునందు రాజు తన సిరి సంపదలను, తన మహావైభవమును ఎల్లరి ఎదుట ప్రదర్శించెను. రాజు వష్టిరాణి ప్రసాదము లోపల స్త్రీలకు మరి ఒక విందు చేసెను. తరువాత దినము కిరీటిదారిణి అయిన వష్టిరాణిని తన ఎదుటికి తోడ్కొని రావాలనని రాజు ఆజ్ఞాపించెను. ఆ రాణి మిగుల సౌందర్యవతి కావున అతిథులుగా వచ్చిన అధికారులకు, ప్రజలకు ఆమె సౌందర్యమును చూపింపవలనని రాజు వేడుకపడెను. కానీ వష్టిరాణి రాజు ఆజ్ఞను తిరస్కరించెను. దాని ఫలితముగా రాజు ఆమెను రాణిగా తిరస్కరించెను. కొన్ని దినములు గడిచిన తరువాత రాజు సలహాదారుల సలహా మేరకు రాష్ట్రములోని సౌందర్యవంతులైన కన్యలను ఎదుటికి తీసుకుని రామని ఆజ్ఞాపించెను. రాజు శాసనం ప్రకారము చాలామంది యువతులను శూషను రాజధాని నందలి అంతఃపురమునకు కొనివచ్చిరి. వారిలో ఎస్తేరు కూడా ఉండెను. ఆమెను కూడా రాజు అంతఃపురమునకు అధికారిగా ఉన్న నపుంసకుడైన హేగాయి ఆధీనమున ఉంచిరి. అతనికి ఎస్తేరు నచ్చెను. ఆమె అతని మన్నన పొందెను. కనుక అతడు ఆ యువతికి శీఘ్రముగా అలంకరణ ద్రవ్యములు, విశిష్ట భోజనములు పంపించెను. పైగా 7 పరిగెత్తలను కూడా ఎస్తేరునకు సేవ చేయుటకు నియమించెను. ఇట్లుండగా రాజు వద్దకు వెళ్ళుటకు ఎస్తేరు వంతు వచ్చెను. యువతుల అందరికంటే ఎస్తేరు రాజునకు అధిక ప్రీతిని కలిగించెను. ఆమె రాజు మన్నన పొందెను. కనుక అతడు ఎస్తేరు శిరస్సు మీద కిరీటము పెట్టి వష్టి స్థానమున ఆమెను రాణినిగా నియమించెను. ఆమె గౌరవార్థము గొప్ప విందు చేయించి రాష్ట్ర పాలకులను, ఉద్యోగులను ఆహ్వానించాను. రాష్ట్రములన్నింటికీ సెలవు దినము ప్రకటించెను. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనిషి ఏ స్థితిలో ఉన్నా దేవుడు మహిమకరమైన స్థితికి తీసుకొని వెళ్ళగలడు. దానికి నిలువెత్తు నిదర్శనము ఎస్తేరు రాణి జీవితం. ఎస్తేరు ఒక సాధారణ యువతి. ఆమె ఒక అనాథ. అయినప్పటికీ దేవుడు ఆమెను రాజ్యానికి రాణినిగా చేసిన విధానం ఆయన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన యోచనలను తెలియచేస్తుంది. మన జీవితాలలో చోటు చేసుకునే సంఘటనలన్నీ దేవుని పిలుపుకై సిద్ధపరచబడినవే. దేవుడు మన స్థితిని ఉపయోగించుకొని గొప్ప కార్యానికి పిలుస్తాడు. ఆయన పిలుపుకి స్పందించినప్పుడు అది మనకే కాక ఇతరులకు కూడా ఆశీర్వాదం కలిగిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లుగా, మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్ము ఎన్నుకున్నాను. ఈ వాక్యం ప్రకారం ప్రభువు మనందరినీ తనకు తానుగా తన ప్రియమైన జాతిగా ఎన్నుకొన్నాడు. దేవుని పిలుపు ఒక గొప్ప బాధ్యత. అది మన విశ్వాసం, ప్రార్థన, వినయం, ధైర్యం మరియు సమర్పణను కోరుతుంది. కాబట్టి మన జీవితంలో వచ్చే ప్రతి అవకాశమును దేవుని పిలుపుగా తెలుసుకుని ఆయన మార్గంలో ముందడుగు వేయాలి. ఎస్తేరు ఒక సాధారణ యువతి. అయినప్పటికీ దేవుడు ఆమెను ఒక నిర్దిష్ట సమయంలో ప్రజల విముక్తికై రాణిగా ఎంపిక చేసుకున్నాడు. అదేవిధముగా పవిత్ర గ్రంథంలో అనేక మంది మహానుభావులను పిలిచి తను ఎన్నిక చేసిన జాతి రక్షణార్థం వినియోగించుకున్నాడు. కాబట్టి మనం కూడా మన సంసిద్ధతను ఆ ప్రభువుకు తెలియచేస్తూ ఈ విధంగా ప్రార్థించుదాం. ప్రభు నోవా వంటి నీతిని, అబ్రహాము వంటి విధేయతను, యోసేపు వంటి పరిశుద్ధతను, మోషే వంటి నాయకత్వమును, సమూవేలు వంటి యథార్థతను, ఏలియా వంటి విశ్వాసమును,
యోబు వంటి ఓర్పును, ఎస్తేరు వంటి ధైర్యమును, దానియేలు వంటి ప్రార్థనను, దావీదు వంటి క్షమాగుణమును, సొలొమోను రాజు వంటి జ్ఞానమును, సమరీయుని వంటి ప్రేమను, పౌలు వంటి ఆత్మల రక్షణను, తిమోతి వంటి పరిచర్యను, పేతురు వంటి సంసిద్ధతను, కొర్నేలి వంటి దాతృత్వమును, కుష్ఠిరోగి వంటి కృతజ్ఞతను, బుద్ధిగల కన్య వంటి సిద్ధపాటును మనకు దయచేయమని ఈ దినము ప్రత్యేకముగా ప్రార్థించుదాం. ఆమేన్.